ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్లో అయితే ఫ్రెండ్స్ చాలా మంది క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి. కొత్తగా అయితే వాళ్ళు క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి. కొత్తగా క్రియేటర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో అంటే ఇప్పుడు ఒక లాంగ్ వీడియో అయితే ఉంది. ఒక లాంగ్ వీడియోని వాళ్ళు ఏ విధంగా అయితే అప్లోడ్ అయితే చేస్తారంటే చాలా మంది అయితే ఇప్పుడు వాళ్ళు ఒక తమ్నెయిల్ యాడ్ చేస్తారు. తమ్నెయిల్ యాడ్ చేసి ఎడిటింగ్ అయితే చేసి మంచిగా అయితే తమ్నెయిల్ యాడ్ చేస్తారు. తమ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత టైటిల్స్ అయితే యాడ్ చేస్తారు. టైటిల్స్ అయితే వీడియో సంబంధించినవి అయితే యాడ్ అయితే చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా అయిపోయింది, ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయాలని చాలా మంది అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, మీరు చాలా మంది అయితే మిస్టేక్ చేసేదంటే ఇదే. ఫ్రెండ్స్ మీరు తెలియకోకుండా ఫ్రెండ్స్ 2 సెట్టింగ్స్ అయితే ఇంకా కంపల్సరీ అయితే చేయాలి. సెట్టింగ్స్ అంటే ఏంటంటే మీరు యాడ్ చేయాలి, అందులో అయితే కీబోర్డ్స్ యాడ్ చేయాలి, తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేయాలి. మీరు 2 అయితే యాడ్ చేసినట్టుంటే మీ వీడియో కూడా వైరల్ అయితే అవుతుంది, తర్వాత వ్యూస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే చేశారో దానికి ఒక హ్యాష్ ట్యాగ్ ఉండాలి, తర్వాత కీబోర్డ్స్ అయితే ఉండాలి. కీబోర్డ్స్ ఉంటే ఏంటంటే ఇప్పుడు మీకు సైడ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ కీబోర్డ్స్ అయితే నేను లైన్గా అయితే డిస్క్రిప్షన్లో అయితే నా వీడియోకి అయితే యాడ్ చేశాను. అది ఎందుకు యాడ్ చేశానంటే ఈ కీబోర్డ్స్ అయితే ఇప్పుడు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ కీబోర్డ్స్ ఒక్కొక్కరు అయితే సెర్చ్ చేస్తారు. అదే విధంగా అంటే హౌ టు అప్లోడ్ వీడియో, అప్లోడ్ యూట్యూబ్ ఆన్ ద వీడియో అంటే ఈ విధంగా అయితే జనాలు అయితే సెర్చ్ చేస్తారు. జనాలు సెర్చ్ చేసిన విధంగా మనం కూడా కీబోర్డ్స్ అయితే మైన్ ఇంపార్టెంట్. చాలా మంది యూట్యూబ్లో అయితే చూసుకోండి, కానీ వేరే వాళ్ళ ఛానల్స్ అయితే చూసుకోండి, వాళ్ళ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ కీబోర్డ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇదైతే యాడ్ అయితే చేయాలి, కంపల్సరీ అయితే తెలుసుకోవాలి. మీరు కూడా కీబోర్డ్స్ అయితే మైన్ అయితే కావాలి. మీరు ఏ వీడియోస్ అయినా చేయండి, ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయండి, ఏ వీడియోస్ అయినా చేయండి, కానీ కీబోర్డ్స్ మాత్రం యాడ్ చేయండి. అంటే మీరు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు, ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా టైటిల్స్ యాడ్ చేసిండ్రు అంటే హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే మీరైతే యాడ్ చేసింటారు. హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ యాడ్ చేసిన తర్వాత నేను ఏ విధంగా సెర్చ్ చేస్తానంటే ఇప్పుడు ఏ విధంగా ఛానల్ క్రియేట్ చేస్తారని ఈ విధంగా నేను సెర్చ్ చేస్తాను. తర్వాత క్రియేట్ హౌ టు యూట్యూబ్ ఛానల్ అంటే ఈ విధంగా అయితే జనాలు ఏ విధంగా అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సెర్చ్ చేస్తారు. ఇప్పుడు నా కీబోర్డ్స్ అయితే చూసారు కదా, మీరు సైడ్ డిస్ప్లే చేసి చూపించాను. ఈ విధంగా అయితే ఒక్కొక్క రకంగా అయితే సెర్చ్ చేస్తారు. మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఏ విధంగా మీరు కూడా యాడ్ చేయాలో, కీబోర్డ్స్ ఏ విధంగా యాడ్ చేస్తారు, ఏ విధంగా మనం కీబోర్డ్స్ తీసుకొని మన వీడియో కూడా యాడ్ చేసుకోవాలో మీకు ఈరోజు ఈ వీడియో పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ కూడా ఏ విధంగా అయితే మీ వీడియోకి అయితే వేస్తారో చూపిస్తాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్లీజ్ మీరు కామెంట్ అయితే చేయండి. ఒక మంచి కామెంట్ ఉంటే విన్నర్గా అయితే నేనైతే కమ్యూనిటీ పోస్టులు అయితే ఛానల్ అయితే పోస్టులు అయితే యాడ్ అయితే చేస్తాను. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏమైతే చేస్తానంటే చూడండి, ఇక్కడ నా వీడియోస్కి అయితే ఏదైనా ఇక్కడ చూడండి. ఇందులో ఫస్ట్గా అయితే చూడండి, ఇక్కడ ఈ వీడియో అయితే ఉంది చూడండి. ఈ వీడియో అయితే క్లిక్ చేస్తాను చూడండి. ఈ వీడియోని అయితే ఇప్పుడు క్లిక్ అయితే చేస్తాను. ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పెన్సిల్ సింబల్లో వెళ్తాను. ఇక్కడ పెన్సిల్ సింబల్ వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఏమైతే ఇచ్చింటాను చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్లో నేను ఏమైతే ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు కూడా చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్లో ఈ విధంగా చూడండి యువర్ క్యూవర్స్ అయితే నేను ఈ విధంగా కీబోర్డ్స్ అయితే ఇచ్చాను చూడండి. ఈ విధంగా ఇచ్చాను చూడండి. యూట్యూబ్ న్యూ అప్డేట్, వైటీ స్టూడియో న్యూ అప్డేట్, యూట్యూబ్ న్యూ అప్డేట్ 2024, యూట్యూబ్ స్టూడియో న్యూ అప్డేట్. చూడండి, ఈ విధంగా సర్చబుల్ కీబోర్డ్స్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇక్కడ వ్యూస్ కైసే బడన్ అంటే కొన్ని ఏ విధంగా జనాలు అయితే సెర్చ్ చేస్తారు మన ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ విధంగా అయితే జనాలు అయితే సెర్చ్ చేస్తారు. తెలుగు వాళ్ళని వండుకొని ఏదైనా తెలుగు వచ్చిన వాళ్ళు కొంతమంది చూస్తారు, కొంతమంది తెలుగు రాకుండా వాళ్ళు కూడా చూస్తారు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సర్చబుల్ కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. చూడండి, హ్యాష్ ట్యాగ్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే మైన్గా అయితే యాడ్ చేశాను. హ్యాష్ ట్యాగ్ అంటే ట్రెండింగ్లో ఉంటారు చూడండి, వాళ్ళది కూడా యాడ్ చేశాను. తర్వాత యూట్యూబ్ స్టూడియో, తర్వాత వైటీ స్టూడియో, యూట్యూబ్ న్యూ సెట్టింగ్, తర్వాత ఈ విధంగా అయితే నేను సెర్చ్ అయితే చేస్తుంటారు చూడండి జనాలు. ఇక్కడ స్టూడియో యూట్యూబ్ 2024 వైటీ అప్డేట్ చూడండి, వైటీ స్టూడియో, తర్వాత యూట్యూబ్, ఈ విధంగా చూడండి. ఇక్కడ నా ఛానల్ నేమ్ ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేస్తున్నప్పుడు అయితే మన ఛానల్ అయితే ట్రెండ్లో జరుగుతుంది, తర్వాత వ్యూస్ కూడా వస్తాయి. ఇది ఏ విధంగా మీరు కూడా యాడ్ చేయాలంటే చూడండి, సింపుల్గా అయితే ఈ విధంగా యాడ్ చేసేందుకే చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు కూడా లైవ్ ప్రూఫ్గా అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్గా అయితే మీ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తామంటే ఇక్కడ చూడండి, సెర్చ్ అయితే చేయండి. ఫస్ట్గా అయితే ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. ఏం సెర్చ్ చేస్తారంటే ఇక్కడైతే మీరు ఫస్ట్గా అయితే మీరు ఇక్కడ గమనియాల్సింది ఏంటంటే ఇక్కడ హౌ టు యూట్యూబ్ చూడండి, హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత అయితే ఉంది కదా, ఇంత ఉన్నప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అని సెర్చ్ చేసే లోపల మనకి ఎన్ని అయితే టైటిల్స్, తర్వాత ఏ విధంగా అయితే మనకి కీబోర్డ్స్ అయితే వచ్చాయి చూడండి. మనము ఈ టైటిల్స్ని మనం కీబోర్డ్గా అయితే ఉపయోగించవచ్చు చూడండి. మనకి దీన్ని ఇప్పుడు ఏ విధంగా సెర్చ్ చేసి అంటే హౌ టు యూట్యూబ్ ఛానల్, తర్వాత హౌ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు చూడండి, హౌ టు యూట్యూబ్ ఛానల్ తమిళ్ చూడండి, హౌ టు యూట్యూబ్ ఛానల్ కన్నడ, తర్వాత మలయాళం, తర్వాత 2024, తర్వాత యూట్యూబ్ అర్నింగ్, తర్వాత చూడండి ఇక్కడ మనకి హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అండ్ అర్నింగ్ మనీ చూడండి. హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అంటే చూడండి, ఈ విధంగా అయితే జనాలు అయితే సెర్చ్ చేస్తారు. ఈ విధంగా సెర్చ్ చేసినప్పుడు మీరు ఏమైతే చేస్తారంటే మీరు ఒక్కొక్క కీబోర్డ్స్ని అయితే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి. ఈ విధంగా
ఈ విధంగా కాపీ చేసుకొని ఏం చేస్తారంటే ఇంకొక మీరు ఏమో నోట్స్ అయితే ఉంటాయి చూడండి, ఈ విధంగా నోట్స్లో అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ నోట్స్లో ఈ నోట్స్లో క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ నోట్స్లో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోటి అయితే మీరు ఏమైతే ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే కీబోర్డ్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా సెర్చ్లో చూసినట్లుంటే మనకి ఈ కీబోర్డ్స్ అయితే యాడ్ చేసుకోండి చూడండి. ఈ విధంగా హౌ టు యూట్యూబ్ ఛానల్ 2024 దీన్ని సేమ్ అయితే కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడైతే మీరైతే యాడ్ చేసేసుకోండి చూడండి. ఈ విధంగా సేమ్ యాడ్ చేసేసుకోండి. తర్వాత చూడండి మనకి ఇంకో కీబోర్డ్ అయితే కావాలి. ఇంకో కీబోర్డ్ యాడ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మరి తెలుగు 2024 అయితే రిమూవ్ చేసిన తర్వాత దీని అయితే క్లిక్ చేయండి చూడండి. హౌ టు యూట్యూబ్ ఛానల్ ఇన్ అర్నింగ్ మనీ. సో దీన్ని అయితే ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి చూడండి. ఈ విధంగా ఏమిటంటే ఈ సర్చబుల్ చూడండి. ఈ విధంగా మీరు ఏమైతే చేస్తారంటే ఇలాంటి మీరు ఒక 20 లేకపోతే 15 ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా కీబోర్డ్స్ యాడ్ చేసుకుంటే చాలా అయితే మనకి యూస్ఫుల్. తర్వాత మీకే ముందుకి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకే తెలుస్తుంది ఈ కీబోర్డ్స్ అయితే మనకి ఎంత ఇంపార్టెంటో మీకే తెలుస్తుంది. తర్వాత మీకు ఏదైతే చెప్పండి వైటీ స్టూడియో అప్లికేషన్లో మనకి ఏం చేయాలంటే వైటీ స్టూడియో అప్లికేషన్లో కూడా మనకి ఒక కీబోర్డ్స్ అయితే మనం యాడ్ చేయాలి. కీబోర్డ్స్ ఏ విధంగా యాడ్ చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. కీబోర్డ్స్ ఏ విధంగా యాడ్ చేయాలంటే మీరు చూడండి ఈ వీడియోని క్లిక్ చేయండి చూడండి. ఈ వీడియో క్లిక్ చేసినట్టుంటే మనకి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మనకి ఏమైతే యాడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ విధంగా అయితే ఉండాలి చూడండి. ఈ విధంగా అయితే మనకైతే ఉండాలి. ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్టుంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్గా ఈ విధంగా కీబోర్డ్స్ యాడ్ చేస్తారు కదా, కీబోర్డ్ యాడ్ చేసిన తర్వాత మనం కీబోర్డ్స్ కిందే మనం ఏం యాడ్ చేయాలంటే ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి తర్వాత మనకి ఇక్కడ ఏమైతే సెర్చ్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే వేయాలి. ఏ విధంగా అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చూడండి. ఇక్కడ మనకి ఈ హ్యాష్ ట్యాగ్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. ఈ హ్యాష్ ట్యాగ్ని కూడా మనం యూజ్ అయితే చేయాలి. ఇక్కడ యూజ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు చాలా అయితే ఉంటాయి చూడండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ యాడ్ చేసిన తర్వాత చూడండి మనకి ఇంకో హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే కూడా యాడ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నేను యాడ్ అయితే చేసుకున్న తర్వాత చూడండి ఇంకొక హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ అంటే మీరు ఒక 15 హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ ఏమి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తారంటే ఏ వీడియో అయితే మీరు రిలేటివ్ అయితే ఉంటుందో దాన్ని అయితే మనం అయితే యాడ్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే తర్వాత చూడండి మనకి ఇంకో హ్యాష్ ట్యాగ్ అయితే ఏమైతే యూజ్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ యూట్యూబ్ చూడండి యూట్యూబ్ ఛానల్ అయితే దీన్ని కూడా యాడ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. ఇప్పుడు ఏం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేద్దామంటే యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాష్ ట్యాగ్ ఈ విధంగా అయితే యాడ్ చేయాలి చూడండి. యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈ విధంగా అయితే మీరు టైటిల్స్ అయితే చాలా అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో అయితే హ్యాష్ ట్యాగ్ అయితే చాలా అయితే యూజ్ చేశాను చూడండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే నేను చాలా అయితే యూజ్ చేశాను. మీరు కూడా ఈ విధంగా అయితే హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయాలి చూడండి. ఇక్కడ మనకి ఏమి హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి చాలా అయితే 1 2 3 4 5 6 7 నేను ఇక్కడ 15 అయితే మీరు హ్యాష్ ట్యాగ్ అయితే కంపల్సరీగా యూజ్ చేసి ట్రై చేయండి. లేకుంటే 10 హ్యాష్ ట్యాగ్స్ అయినా యాడ్ చేయండి. అంటే చాలా మంది యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్కి అయితే చూడండి చాలా మందికి అయితే ఏ విధంగా అయితే ఉంటుందంటే వాళ్ళ ఛానల్కి అయితే హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్లో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు తమ్నేల్ కూడా మీకైతే యాడ్ అయితే మంచిగా అయితే తమ్నేల్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ తమ్నేల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. తమ్నేల్ అయితే మనకి ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా కీబోర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఛానల్కి ఏ విధంగా అయితే కాపీ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే నేను చెప్పేది ఏంటంటే కీబోర్డ్స్ యాడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో మనకి టైటిల్లో తర్వాత డిస్క్రిప్షన్లో మనకి కీబోర్డ్స్ తర్వాత హ్యాష్ ట్యాగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ప్లస్ ట్యాగ్స్ డిఫరెంట్గా అయింది తర్వాత బోర్డ్స్ తర్వాత హ్యాష్ ట్యాగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.